हरिः ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగः. శ్రీభగవాన్ ఉవాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భగవద్గీత 6వ అధ్యాయం ప్రథమ శ్లోకం. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః. యహ కర్మఫలం, ఎవడు కర్మల యొక్క ఫలమును అనాశ్రితః ఆశ్రయింపనివాడై కార్యం కర్మ కరోతి చేయదగిన కర్మయోగమును చేయుచున్నాడో సహ సన్యాసీ చ అతడే సన్యాసి అనబడు జ్ఞానయోగియును, యోగీ చ భవతి యోగియును అగుచున్నాడు. నిరగ్నిః అగ్నిహోత్రము లేనివాడును, అక్రియః చ న కర్మలు లేనివాడును కాదు. అర్జున, ఎవడు కర్మల యొక్క ఫలమును ఆశ్రయింపనివాడై చేయదగిన కర్మయోగమును చేయుచున్నాడో అతడే సన్యాసి అనబడు జ్ఞానయోగియును, యోగియును అగుచున్నాడు. అగ్నిహోత్రము లేనివాడును, కర్మలు లేనివాడును కాదు అని పరమాత్మ 6వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. అర్జున, స్థూల సూక్ష్మ శరీరములచే చేయబడు కర్మల యొక్క ఫలమును ఆశ్రయింపక చేయదగిన బ్రహ్మనిష్ట అనబడు కర్మయోగమును ఏ మహాత్ముడు చేయుచున్నాడో అతడే సన్యాసియు యోగియును అగుచున్నాడు. ఈ మహాత్ముడు అగ్నిహోత్రము లేనివాడును కాదు, వేదోక్త కర్మల నునరింపనివాడును కాదు. ఇట్టి మహాత్ముడు అగ్నిహోత్రమును వేదోక్త కర్మలను చేయకుండాను చేసినవాడే అగును అని పరమాత్మ గొప్ప సందేశాన్నిస్తూ 6వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. అర్జున, లోకంలో ఏ మహానుభావుడైతే స్థూల సూక్ష్మముల యొక్క కర్మల యొక్క ఫలము నాశింపక స్థూల శరీరము ద్వారా చేసిన కర్మలకు సూక్ష్మ శరీరము ద్వారా చేసినటువంటి కర్మలకు ఫలాన్ని ఆశింపక స్థూల శరీరము ద్వారా కొన్ని సత్కర్మలు చేస్తాం, అట్లాగే సూక్ష్మ శరీరం అనబడే మనస్సుతో కూడా మంచిని చేయాలని సంకల్పించి ఆయా సత్కార్యాలు చేస్తూ ఉంటాం. ఈ సత్కార్యాల వెనుక ఫలాన్ని ఆశింపక ఏ మహానుభావుడైతే బ్రహ్మనిష్ట అనబడే కర్మయోగాన్ని చేయగలుగుతున్నాడో అతడు యజ్ఞయాగాదులు చేయకున్నను వేదోక్త కర్మలు ఆచరింపకున్నను ఆచరించిన వాడే అవుతున్నాడు అని చెబుతున్నాడు. ఎందువల్ల ఇవన్నీ ఆచరించి కూడా చేయవలసినటువంటి యొక్క కర్మయోగాన్ని చేయకపోతే ఫలితమేముంది? ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా తనను తాను అర్పించనటువంటి విధాయకం ఎట్టి ప్రయోజనాన్ని ఇవ్వదు. అందువల్ల
ఈ విషయాన్ని ఉపనిషత్తుల్లోనే చెప్పబడింది. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః దశాశ్వమేధావబృధేన తుల్యః దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః, ఒక్కసారి కృష్ణునికి చేసిన దేహాభిమాన త్యాగము దశాశ్వమేధ అవబృధేన తుల్యః, 10 అశ్వమేధ యాగములు చేసినటువంటి అవబృధ స్నానముతో సమానము అంటున్నాడు. అట్లాగే దశాశ్వమేధి పునరేతి జన్మ, 10 అశ్వమేధ యాగాలు చేసినవాడు పునర్జన్మ నొందుచున్నాడు. కృష్ణ ప్రణామి న పునర్భవాయ, కృష్ణ ప్రణామి అయినవాడు పునర్జన్మ నొందడు. ఆ శ్లోకంలో ఉన్నటువంటి విషయాన్ని బాగా గమనించినట్లయితే యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఇవన్నీ చేయకూడదని కాదు. ఇవన్నీ చేసిన వాడికంటే చేయదగినటువంటి బ్రహ్మనిష్ట చేసేవాడు, చేయదగిన కర్మయోగాన్ని చేసేవాడు గొప్పవాడని ఇందులో చెప్పబడుతుంది. ఎందువల్ల అంటే పేరు ప్రతిష్టల కోసం, మెరమెప్పుల కోసం చేసే అటువంటి యొక్క పూజలు భగవానుడు స్వీకరించడు. ఎందువల్ల అంటే తనను తాను అర్పణ క్రియగా చేసిన వాడి యొక్క ఏ చిన్న కార్యాన్నైనా ఆయన స్వీకరిస్తాడు. అందువల్ల ఏకోపి కృష్ణస్య కృత ప్రణామః, అది ఒక్కసారి శ్రీకృష్ణునికి చేసిన దేహాభిమాన త్యాగము. ప్రణామము అంటే ఏదో కేవలం 2 చేతులతో నమస్కరించడం కాదు. ప్రణామము అంటే తనను తాను అర్పించుకోవడం. తనను తాను అర్పించుకున్నవాడు బలిచక్రవర్తి. వామనమూర్తి వచ్చి 3 అడుగులు నేల దానం అడుగుతాడు. ఇది మనం పురాణాల్లో చూసి ఉంటాం. ఆ అవతారం యొక్క అర్థం కూడా, పరమార్థం కూడా అదే. అడిగినప్పుడు బలిచక్రవర్తి అక్కడ గొప్ప క్రతువును, యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వచ్చి ఏదో అర్థిస్తున్నాడే, అతనికి ఇవ్వవలసింది ఇస్తే ఈ యజ్ఞ ఫలం నాకు సంపూర్తిగా దక్కుతుందని సంకల్పించి, మహానుభావ ఏమిటి నీ అభీష్టము అని అడిగితే, అయ్యా నాకు తపస్సు చేసుకోవడానికి 3 అడుగులు నేల చాలు అంటాడు. అక్కడ జరిగినటువంటి సంభాషణ ఎంతో గొప్పగా ఉంటుంది. ఏమిటి మహానుభావ, నా యొక్క యోగ్యతనైనా గుర్తించి మీరు అడగాలి కానీ కేవలం 3 అడుగులు మాత్రమే అడుగుతారా అని అంటే, అయ్యా నాకెందుకు, నేనే సర్వసంగ పరిత్యాగిని, నాకు ఆ 3 అడుగులు చాలు అన్నటువంటి భావనతో అడిగినప్పుడు సరేనని ధార పోస్తాడు. పోసినప్పుడు 1 అడుగుతో ఈ భూలోకాన్నంతా కొలిచేసుకుంటాడు. 2వ అడుగు ఆకాశాన్నంతా, అది ఈ భూమిని ఆకాశాన్ని కప్పిన తర్వాత ఇక 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని ప్రశ్నించినప్పుడు బలిచక్రవర్తి ఏం చేశాడు మనందరికీ తెలుసు. తనను తాను అర్పించుకున్నాడు. తన పైన ఆ మహానుభావుడి పాదాన్ని మోపమన్నాడు. తాననగా అహంకారము, కారణ శరీరము, జీవుడు. జీవుడు ఎప్పుడైతే తన జీవత్వాన్ని కూడా అహంకారముతో కూడినటువంటి అభిమానాన్ని కూడా అర్పించుకుంటాడో ఇక అర్పించవలసిందే ఉండదు. దీన్నే 3 అడుగులు అంటే స్థూల శరీరము భూమి, సూక్ష్మ శరీరము ఆకాశము, కారణ శరీరము
జీవుడు మూడవ పాదం. ఈ 3 పాదాలు అర్పించిన వాడికి ముల్లోకాలు అర్పించిన వాడవుతాడు. ఈ 3 దేహాలే 3 లోకాలు. స్థూల శరీరము మర్త్యలోకము, సూక్ష్మ శరీరము స్వర్గలోకము, కారణ శరీరము పాతాళ లోకము. ఈ విధంగా అర్పించినటువంటి యొక్క గొప్ప స్థితి పొందిన మహాత్ముడు ఇంకా అగ్నిహోత్రాలు వేదోక్త కర్మలు చేయాలా? చేయకున్నను అతడు చేసిన వాడే అవుతున్నాడు. ఎందువల్ల అంటే యజ్ఞయాగాలు దాన ధర్మాలు ఎన్నో చేశాము అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు లోకంలో. అలాంటి వారి కంటే కూడా ఏ మహానుభావుడైతే చేయదగినటువంటి యొక్క బ్రహ్మనిష్ట అనబడు కర్మయోగమును చేస్తూ ఉన్నాడో అతడే సన్యాసియు యోగియు అవుతున్నాడు. ఆ మహానుభావుడే సన్యాసి అనబడతాడు, అతడే యోగీశ్వరుడు అని పిలువబడతాడు. అందువల్ల ఈ మహాత్ముడు అగ్నిహోత్రము లేనివాడు కాదు, వేదోక్త కర్మలు అనరింపనివాడును కాదు. ఇట్టి మహాత్ముడు అగ్నిహోత్రమును వేదోక్త కర్మలను చేయకున్నను చేసినవాడే అగును అని చెబుతున్నాడు. ఎందువల్ల ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః, ఒక్కసారి కృష్ణునికి చేసిన దేహాభిమాన త్యాగము దశాశ్వమేధ అవబృధైన తుల్య, 10 అశ్వమేధ యాగములు అవబృధ స్నానమునకు సమానము అన్నాడు. అట్లాగే దశాశ్వమేధి పునరేతి జన్మ, 10 అశ్వమేధ యాగాలు చేసిన వాడు కూడా పునర్జన్మ అనగా మళ్ళీ పుడుతున్నాడు. కృష్ణ ప్రణామీన పునర్భవాయ, శ్రీకృష్ణునికి శరణాగతి అయినటువంటి మహానుభావుడు మళ్ళీ పుట్టే అవకాశం లేదన్నాడు. అందువల్ల ప్రణామము అంటే తనను తాను అర్పించుకోవడము ప్రణామము. భగవంతునికి ప్రణామము అర్పిస్తున్నాము అంటే ఏదో 2 చేతులు జోడించినంత మాత్రాన కాదు. ఇంకా 2 చేతులు అంటే మనస్సు ఒక చేయి, బుద్ధి ఒక చేయి. భగవద్ధ్యానంలో మనం ఉన్నప్పుడు మనోవృత్తులు బుద్ధివృత్తులు లేకుండా చేసుకొని ఆ చిత్తవృత్తులన్నీ లయింప చేసుకొని ఆ చిత్స్వరూపాన్ని దర్శించడమే అర్పణ. అదే అందువల్ల మనస్సు యొక్క క్రియలు సంకల్ప వికల్పాలు, బుద్ధి యొక్క క్రియలు నిశ్చయ వృత్తులు. ఆ నిశ్చయ వృత్తులు కానీ ఈ మనోవృత్తులు కానీ లేకుండా చేయడమే 2 చేతులు జోడించి భగవంతునికి అర్పించడము ఉంటుంది. అందువల్ల లోకంలో దాన ధర్మాలు యజ్ఞయాగాలు సమస్త పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికి కూడా అట్టి వాళ్ళు ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే ఎన్ని యజ్ఞయాగాలు చేసినా దాన ధర్మాలు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికి కూడా ఆ పుణ్యం అయిపోతూనే జీవుడు మళ్ళీ జన్మలు పొందుతాడు. అందుకే దశాశ్వమేధి పునరేతి జన్మ అన్నారు. 10 అశ్వమేధ యాగాలు చేసిన వాడు కూడా మళ్ళీ జన్మనొందుతున్నాడు. కృష్ణ ప్రణామి న పునర్భవాయ, కృష్ణ ప్రణామి అయిన వాడు మళ్ళీ జన్మనొందడు అని చెబుతున్నాడు. ఈ 2 పదాలు బాగా ఆలోచించాలి. ఎందువల్ల అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన సనాతన ధర్మంలో ఒక భాగం కర్మకాండ, భక్తి మార్గం ఉంది. అయితే అక్కడే ఉండకుండా ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఎందువల్ల అంటే మనం ఉన్న స్థానానికి కొంతమంది రావాలి, మనం ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎట్లా అంటే ఏమీ తెలియక మూఢ విశ్వాసాల్లో ఉన్నవాళ్ళు ఉపాసనాకాండకు రావాలి. ఉపాసనాకాండలో ఉన్నవాళ్ళు జ్ఞానకాండలోకి ప్రవేశించాలి. ఇది జరుగుతూ ఉండాలి.
ఎందువల్ల అంటే ఉదాహరణకు మనము మొదటి తరగతి చదువుతున్నాం. అదే తరగతిలో ఉన్నట్లయితే ఆ తరగతి ఖాళీ కాదు కదా, ఇంకొకడు రాడు కదా. తరగతి అంటే ఏమిటి? తరగతి అంటే గతి అంటే పొందుట, తర అంటే దాన్ని దాటివేసి ఇంకొక దాన్ని పొందుట, తరగతి అంటారు. గతి అంటే పొందుట, తరగతి అంటే ఒకదాన్ని విడిచి మరొక దాన్ని పొందడం. ప్రాథమిక దశను విడిచి ఇంకా ఉన్నతమైనటువంటి ఒక స్థాయిని పొందడమే తరగతి అంటారు. అట్లాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్ట, నవమి, దశమి, ఇంకా ఆ తర్వాత ఏ ఏ చదువులు ఉన్నాయో అవన్నీ చదివితేనే కదా మనకు కావలసిన ఉద్యోగం లభించేది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే ఏం లభిస్తుంది? అట్లాగే మూఢ విశ్వాసాలతో కూడినటువంటి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఉపాసన కాండకు రావాలి, అనగా అనన్య భక్తిలో ప్రవేశించాలి. బాహ్య భక్తి కంటే అనన్య భక్తి గొప్పది, అనన్య భక్తి కంటే ఏకాంత భక్తి గొప్పది. బాహ్య భక్తి అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని పరిగెత్తడం, దాన్ని బాహ్య భక్తి అంటారు. అనన్య భక్తి అంటే దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని జీవులలో ఉన్నాడు, తనలో ఉన్నాడని తెలుసుకోవడం. అన్యము అంటే తనకంటే ఇతరము, అనన్యము అంటే తనలోనే ఉన్నాడని తెలుసుకోవడమే అనన్య భక్తి. అట్టి తనలో ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని పొందడమే ఏకాంత భక్తి అన్నారు. అందువల్ల బాహ్య భక్తిలో ఉన్నవాళ్ళు ఈ అనన్య భక్తిలోకి, అనన్య భక్తిలో ఉన్నవాళ్ళు ఏకాంత భక్తిని పొందాల్సి ఉంటుంది. అందువల్ల ఎట్టి కర్మలు మనం ఆచరిస్తామో అట్టి ఫలితాన్నే పొందుతాం. ఎట్లా అంటే ఏ నదిలో స్నానం చేస్తే ఆ పుణ్యం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో అంతే పుణ్యం. అట్లాగే కృష్ణా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం అంత పుణ్యం. ఈ విధంగా ఆయా నదులలో స్నానం చేసినప్పుడు ఆయా పుణ్యం లభిస్తుంది. అట్లాగే జీవుడు తాను చేసే అటువంటి ఒక కర్మల వల్ల ఏ ఫలితం కలుగుతుందో అది సిద్ధిస్తుంది. అట్లాగే జ్ఞానం వల్ల ఏం లభిస్తుందో అదే కలుగుతుంది. అందుకే అర్జున, ఎవడైతే అనగా ఏ మహానుభావుడైతే స్థూల సూక్ష్మ శరీరముల చేత చేయబడు కర్మల యొక్క ఫలమును ఆశ్రయింపక చేయదగిన బ్రహ్మనిష్ట అనబడు కర్మయోగమును ఏ మహాత్ముడు చేయుచున్నాడో అతడే సన్యాసియును యోగియును అవుచున్నాడు అన్నాడు. ఏ మహానుభావుడైతే ఈ కర్మల యొక్క ఫలాన్ని ఆశ్రయింపక చేయదగిన బ్రహ్మనిష్ట చేయగలుగుతున్నాడో అతడే సన్యాసి, యోగి అని పిలువబడతాడు. అతడు ఆ విధంగా అవుతున్నాడు కనుక. అందువల్ల ఈ మహాత్ముడు అగ్నిహోత్రము లేనివాడు కాదు, వేదోక్త కర్మలను చేయనివాడు కాదు, చేయకున్నను చేసినవాడే అవుతున్నాడు. ఎందువల్ల అంతకంటే గొప్పది తాను ఆచరిస్తున్నాడు కదా. ఈ కర్మకాండల కన్నా, ఉపాసనా కాండల కన్నా, ఈ వేదోక్త కర్మల కన్నా, అగ్నిహోత్రములు కన్నా గొప్పదైనటువంటి యొక్క ఆ బ్రహ్మనిష్ట అనబడే జ్ఞానయజ్ఞం ద్వారా కర్మలన్నీ దగ్ధం చేయగలుగుతున్నాడు కనుక అతడే నిజమైన సన్యాసి, అతడే యోగీశ్వరుడని చెప్పబడతాడు అర్జున. అందువల్ల కేవలం ఈ బాహ్య కర్మలు చేసినంత మాత్రాన పేరు ప్రతిష్టలు వస్తున్నాయని భ్రమించే వాళ్ళంతా ఆ కోవకు చెందిన వాళ్లే. కానీ ఈ మహానుభావుడు అట్టి అగ్నిహోత్రములు చేయకున్నా, వేదోక్త కర్మలను ఆచరించకున్నా చేసినవాడే అవుతున్నాడు అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే చేయదగిన బ్రహ్మనిష్ట చేసి పొందదగినటువంటి యొక్క సద్గతిని పొందుతున్నాడు కనుక. అందువల్ల పరమాత్మ ఈ 6వ అధ్యాయాన్ని ఇంత మంచి విషయాన్ని లోకానికి తెలుపుతూ ఆరంభిస్తూ ఉన్నాడు. శ్రద్ధగా విని
మనం ఆచరించగలిగితే మన జన్మ ధన్యం. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.